హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావా ఒసే మర్దల స్టోరీలోని 7వ భాగం. రామ్ వెటకారంగా, నాకు తెలిసే నువ్వు ఖచ్చితంగా మా మీద ఎక్స్పెరిమెంట్ చేయటానికి టిఫిన్ వండావని. అది తిన్న తర్వాత మా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. మంచానికి వారాల తరబడి అతుక్కుపోతే ఎవరిది బాధ్యత? నీ టిఫిన్ మీద మాకు రవ్వంత కూడా నమ్మకం లేదమ్మా సీతమ్మ అని అన్నాడు. సీత హుహుహు అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ, మావయ్య అంటూ కాలిని నేలకేసి బలంగా కొట్టి, చూడు మావయ్య వీళ్ళు నన్ను ఎలా వెక్కిరిస్తున్నారో అంటూ వీరేంద్ర గారి పక్కన కూర్చొని భుజం మీద వాలి కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ నాలుక బయట పెట్టి వెక్కిరించాడు. వీరేంద్ర గారు సీత భుజం చుట్టూ చేతులు వేసి, వాళ్ళకేం తెలుస్తుందిరా నీ వంట రుచి, అది అమృతం. కాకపోతే తిన్న తర్వాత మేము నిండు నూరేళ్ళు ఉంటామో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా బాగా చేస్తావు తల్లి, నాకు తెలుసు అని సెటైర్ వేస్తూనే సీతకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడారు. సీతకి అది అర్థం కాక, అవును మావయ్య, వీళ్ళకి నా వంట అంటే లెక్కలేదు, రండి మీరు తిందురు అని వీరేంద్ర గారి చేతిని పట్టుకొని పైకి లేపి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే వీరేంద్ర గారు భయంగా వెనక్కి తిరిగి గుటకలు మింగుతూ ఒకసారి అందరి వైపు చూశారు. రామ్ నవ్వుతూ, వెళ్ళు నానా వెళ్ళు, నువ్వు తిన్నాక క్షేమంగా ఉంటే మేము కూడా తింటాము, పర్వాలేదులే, నీ మేనకోడలు అమృతంలా వంటలు చేస్తుందని నీకు నమ్మకం కదా అని చెప్పి కన్ను కొట్టాడు. వీరేంద్ర గారు బయటికి ఏడవలేక మనసులోనే ఏడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే రాధగారు అందరి వైపు చూస్తూ, చేసిన యాక్టింగ్ షోలు చాలు కానీ అందరూ వచ్చి తినండి, అత్తయ్య మావయ్య మీరు కూడా ఏంటి వీళ్ళతో పాటు కలిసిపోతారు, అసలు సీత వంట రుచి చూశారా, నేను దగ్గరుండి దాని చేత చేయించాను, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా, చూడండి సీత ఎంతలా బాధపడుతుందో, సీతని బాధ పెట్టడం ఏమైనా బాగుందా, రండి అందరూ వచ్చి టిఫిన్ చేయండి, లేదంటే ఈ పూట అందరికీ టిఫిన్ కట్ చేస్తాను అని బెదిరించగానే దెబ్బకి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సీత చేసిన టిఫిన్ నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసి అందరూ ఒకేసారి సీత వైపు చూశారు. సీత ఆతృతగా, ఎలా ఉంది, బాగుంది కదా, నాకు తెలుసు బాగుంటుందని అని గర్వంగా మాట్లాడుతుంటే రామ్ వెటకారంగా నవ్వుతూ, బాగుంది, కాకపోతే కొంచెం మాడకుండా ఉండుంటే ఇంకా బాగుండేది అని చెప్పి టిఫిన్ చేసి రూంలోకి వెళ్ళిపోయాడు. సీత బాధగా మొహం పెట్టి, నిజంగానే మాడిపోయిందా, సారీ, ఇంకొకసారి జాగ్రత్తగా చేస్తాను, మీకంతగా నచ్చకపోతే టిఫిన్ తినకండి అని అంటూ ఉంటే సుధగారు నవ్వుతూ, పర్వాలేదులేవే, మొదటిసారి అందరూ పర్ఫెక్ట్ షెఫ్లు ఏమీ అయిపోరు, ఈ మాత్రమైనా తినేలా చేశావంటే గ్రేటే, ఇలా ఇక్కడ ఉన్న 4 రోజులు అన్ని వంటలు నేర్చుకో, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఉండదు అని చెప్పి అందరూ టిఫిన్ చేసి వెళ్ళిపోతే రాధగారు సీత కూడా టిఫిన్ చేసి నిద్ర వస్తుందని రూంలోకి వెళ్ళిపోయింది. సీత రూంలోకి వెళ్ళేసరికి రామ్ ల్యాప్టాప్ పట్టుకుని వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ ఉన్నాడు. సీత అలసటగా బెడ్ మీద పడుకోగానే చీర పక్కకి జరిగి నడుమొంపు సొంపులు అందంగా బయటపడ్డాయి. రామ్ వర్క్ చేసుకుంటూ, ఏంటే దెయ్యం ఇలా వచ్చేశావు, మధ్యాహ్నం వంట చేయవా, టిఫిన్తోనే అయిపోయిందా నీ స్టామినా అని వెటకారంగా అడిగాడు. సీత కోపంగా, టిఫిన్ తిన్నప్పుడు రామ్ అన్న మాట గుర్తుకు వచ్చి వెల్లకిలా తిరగగానే చీర ఇంకొంచెం చెదిరి తన పైటచాటు అందాలు కూడా బయటపడి కనువిందు చేయటానికి రెడీగా ఉంటే, నేను వంట చేస్తే నువ్వు లేవలేవని చేయలేదురా,
అయినా నాతో ఎందుకు నీకు? నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని అంది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? మొగుణ్ణి పట్టుకొని ఎంత మాట అంటే అంత మాట అంటావా? అయినా నువ్వు చేసిన టిఫిన్ మేము తినటమే ఎక్కువ, దానికి కాంప్లిమెంట్ కూడా ఇచ్చే వచ్చాను. అసలు నువ్వు చేసిన టిఫిన్లో రుచి పచి లేదు అంటూ సీత వైపు తిరిగి తన అందాల విందుకి కనువిందయ్యి కండ్రెప్ప వాల్చకుండా అలానే చూస్తూ ఉన్నాడు. సీత రామ్ చూపుని పట్టించుకోకుండా కోపంగా, నీ బోడి కాంప్లిమెంట్ నాకేమీ అవసరం లేదు. నేను ఎంతో కష్టపడి టిఫిన్ చేస్తే మాడిపోయిందని డిస్కరేజ్ చేస్తావా? ఎవరైనా పెళ్ళాన్ని అలా డిస్కరేజ్ చేస్తారా? పెళ్ళాం వంట ఎలా చేసినా సరే, ఆహా అమృతం, నీ చేతి వంట అమోఘం, ఇలా చేసి పెడుతూ ఉంటే నేను లావైపోతాను అని పొగిడే వాళ్ళని చూశాను, కానీ నీలా మాడిపోయింది నీ మొహంలాగే ఉంది అని చెప్పే వాళ్ళని చూడలేదు అని తనపాటికి తను మాట్లాడుతూ ఉండగా రామ్ చెయ్యి కుదురుగా ఉండక నిదానంగా సీత నడుం మీద చేరింది. రామ్ చెయ్యి నడుం మీద పడగానే చిగురుటాకులా వణికిపోతూ, ఏం ఏం చేస్తున్నావురా? అక్కడ అక్కడ టచ్ చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా అని కొద్ది రామ్ చేయి బిగుసుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి సీతని ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని, ఏంటే ఈ ఎక్స్పోజింగ్? ఇలా చేస్తే ఎలా కుదురుగా ఉంటాననుకుంటున్నావు అని తమకంగా అంటూ సీత నడుము నిమురుతూ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఈ ఫోజ్లో సూపర్ సెక్సీగా ఉన్నావు అని కొంటెగా కన్ను కొట్టాడు. సీత రామ్ చూపుకి తనకి తెలియకుండానే సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసి రామ్ మెడ చుట్టూ చేతులు వేసి, ప్లీజ్ రా, అక్కడ చేయితి, నువ్వు ముట్టుకోగానే నాకు ఏదేదో అయిపోతుంది అని అంది. నాకు కూడా ఏదేదో చెయ్యాలనిపిస్తుంది అంటూ పైట చాటు దాగిన అందాలని పైన నుంచే పెదాలతో అందుకుంటూ ముద్దు పెడతాడు. దెబ్బకి సీత బావ అంటూ మూలుగుతూ రామ్ జుట్టుని తన పిడికిళ్లలో బిగించగానే రామ్ సీత గుండెల మీద కొరికి, ఏంటి అంటూ అడుగుతూ కిందకి జారి ముందు రోజు నుంచి తనని ఊరిస్తూ ఉన్న నడుముని తన పెదవులతో తడిముద్దులు అద్దుతూ బొడ్డులోతిని కొలుస్తూ పావుగంట పాటు అక్కడి నుంచి జరగకుండా తనివి తీర ఆస్వాదించి తిరిగి మళ్ళీ పైకి వచ్చి సీత మొహంలోకి చూసేసరికి సీత రామ్ స్పర్శని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని ఉంది. రామ్ కూడా తమకంలో ఏం చేస్తున్నాడో తెలియకుండానే నుదిటి మీద ముద్దు పెట్టి బుగ్గలు మునిపంటితో లాగి ముక్కు పొడక మీద తన పెదవులు అద్ది గడ్డాన్ని మునిపంటితో కొరికి అక్కడే ఉన్న సీత బ్యూటీ స్పాట్ ఆయన పుట్టుమచ్చ మీద తన పంటిగాటు పెట్టాడు. ఇస్ అంటూ సీత నొప్పికి మూలగగానే రామ్ ఇక ఆగకుండా అక్కడ మళ్ళీ మరో ముద్దు పెట్టి వెంటనే పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ నడుముని 2 పిడికిలలో బిగించి ఒత్తేస్తూ పింక్ కలర్లోకి చేసేశాడు. ఇంతలో బయట సుధగారి పిలుపు రామ్ అంటూ వినిపిస్తూ ఉంటే అప్పుడు ఇద్దరు స్పృహలోకి వచ్చినట్టు రామ్ కంగారుగా పైకి లేచి తన జుట్టు డ్రెస్ సరిచేసుకుంటూ, సారీ సారీ సీత, తెలియకుండానే జరిగిపోయింది అంటూ డోర్ తీసి బయటికి వెళ్ళిపోతే సీత మాత్రం రామ్ చేసిన పని నుంచి తేరుకోలేక, ఎందుకు బావా నా మీద చేయి వేయగానే నేను వెనక్కి జరపలేకపోతున్నాను? భర్త అన్న గౌరవంతోనే లేదా బావ అన్న ఇష్టంతోనా అనుకుంటూ అలానే ఆలోచిస్తూ నైట్ నిద్రలేక నిద్రపోయింది. రామ్ బయటికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి, ఏంటత్తా అని కంగారు దాచేస్తూ అడిగాడు. ఏమీ లేదు రామ్, తాతయ్య నీతో మాట్లాడాలని అన్నారు, అందుకే పిలిచాను పద అంటూ సుధగారు వెళ్ళగానే రామ్ వెనకే వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ మొత్తం తాగేసి, బాబోయ్, కొంచెం ఉంటే కంట్రోల్ కోల్పోయేవాడిని, అత్త నన్ను పిలిచి మంచి పని చేసింది అనుకుంటూ సూర్యనారాయణ గారి ఎదురుగా నిలబడి, ఏంటి తాతయ్య మాట్లాడాలన్నారంట అనగానే, ముందు కూర్చో రామ్ అనగానే
రామ్ సూర్యనారాయణ గారి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. సూర్యనారాయణ గారు తన గొంతు సవరిస్తూ, నువ్వు సీతని నీతో పాటు హైదరాబాద్ తీసుకువెళ్తావా రామ్? లేకపోతే ఇక్కడే ఉంచేసి ఇల్లు ఫర్నిచర్ అన్నీ చూసుకొని వచ్చి తీసుకువెళ్తావా అని అడిగారు. రామ్ 2 నిమిషాలు ఆలోచించి, లేదు తాతయ్య, నేను ఆల్రెడీ ఫర్నిచర్ ఉన్న ఫ్లాట్నే తీసుకున్నాను. మేము అక్కడికే వెళ్ళిపోతాం. మరో 4 రోజుల్లో నా లీవ్స్ కూడా అయిపోతాయి అని అన్నాడు. అదేంటి 4 రోజుల్లోనా? 16 రోజుల పండుగ వరకు ఉండవా అని మహాలక్ష్మి గారు అడిగారు. లేదు నానమ్మ, వెళ్ళాలి. ప్రాజెక్టుకి సంబంధించిన మీటింగ్ ఉంది. ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. లేదంటే వర్క్ కంప్లీట్ అవ్వదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము వెళ్ళిపోతాము అని అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.